మీకు కానీ పిల్లలకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసేయండి. తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి. చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ముందు మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా బాగుంది కదా. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందు కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అప్పుడు దాంట్లోకి 1/2 లీటర్ వరకు పాలను పోసుకున్నానండి. ఈ 1/2 లీటర్ పాలలో కొంచెం నేను పక్కన తీసి పెట్టుకున్నాను. ముందు ఈ పాలను కలుపుకుంటూ మరిగించుకోవాలండి. ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. ఒక 2-3 మినిట్స్ 2 పొంగులు వస్తే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ మరిగించుకుంటే మనకి మాడకుండా ఉంటుంది. తర్వాత కొంచెం పాలను పక్కన తీసి పెట్టుకున్నాను అన్నాను కదా, దాంట్లోకి 2 స్పూన్ల వరకు కార్న్‌ఫ్లోర్ కలుపుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాము. ఈ పాలని కలుపుకుంటూ మరిగించుకుంటూ ఉండాలి. ఒక 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది. 2-3 పొంగులు వస్తే మనకి ఈ పాలు మరిగిపోతే సరిపోతుంది. పక్కనుండే మీగడను కూడా చక్కగా దాంట్లో కలుపుకుంటూ మరిగించుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. తర్వాత మీరే చెప్తారు సింపుల్ ప్రాసెస్ అని చెప్పేసి. దీంట్లోకి ఒక 4 స్పూన్ల వరకు షుగర్ని వేసుకున్నాను. మీ స్వీట్ని కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ వరకు వేసుకోవచ్చు. నాకైతే ఇదే సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. చుట్టూ ఉండే ఈ పాల దిడ్డంతా లోపలికి ఇలా కలుపుకుంటూ ఈ పాలలో మిక్స్ చేసుకుంటూ చిక్కగా ఉండేలా కలుపుకోండి. నేను కలరింగ్ కోసం కాస్త పసుపు వేసాను. మీ దగ్గర ఫుడ్ కలర్ కానీ కుంకుమ పువ్వు కానీ ఉంటే వేసుకోండి. నేను కలర్స్ ఎందుకులే అని చెప్పేసి ఇలా పసుపు వేసానండి, కాస్త కలర్ చేంజ్ అవ్వడం కోసం. ఇలా చుట్టూ ఉండే తిట్టంతా మనకి గిన్నెకి అంటుకునేదంతా తీసి దాంట్లో కలుపుకుంటూ మరిగించుకోండి. తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్‌ని ఒకసారి కలిపేసుకొని ఇలా వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకొని మరో 2 నిమిషాలు చక్కగా ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. చుట్టూ ఉండేదంతా దీంట్లో కలుపుకుంటూ ఈ గిన్నెకి అంటుకునేదంతా కలుపుకుంటూ ఉంటే కాస్త చిక్కగా ఉంటుంది. ఈ క్రీమీనెస్ పోకుండా పాలు మంచిగా ఉంటాయి. మనకి ఆల్మోస్ట్ మలై ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా కలుపుకుంటూ కాస్త చిక్కబడిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. కాస్త చిక్కపడినిచ్చి అప్పుడు మీకు దీన్ని ఏం చేయాలనేది నేను చూపిస్తాను. ఇది చిక్కబడుతూ ఉంది. మీరు చిక్కబడకపోతే 5 నిమిషాల్లో కనీసం 5 నిమిషాలైనా పడుతుంది. ఇవంతా మరిగి ప్రాసెస్ మలై ప్రిపరేషను. మీకు ఇంకా కాస్త చిక్కబడలేదనిపిస్తే మరో 2 మినిట్స్ ఉడికించుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగు మాడకుండా ఉంటుంది. అడుగు మాడితే మాత్రం స్వీట్ అంతా పాడైపోతుంది. కాబట్టి మీరు కలుపుకుంటూనే మరిగించుకోండి సిమ్లో పెట్టేసుకొని. ఇలా తర్వాత నేను ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసాను. మీకు యాలక్కాయలు ఉంటే వేసుకోండి. నేను ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కోసం ఐస్ క్రీమ్ లాగా ఉండాలని చెప్పేసి ఆ టేస్ట్ కోసం నేను ఇలా వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. మొత్తం ఇలా బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఆల్మోస్ట్ మలై మనకి ప్రిపేర్ అయిపోయిందండి. ఇలా బాగా చిక్కపడిపోవాలి. పాలు సగం అయిపోతాయి. సగం అయిపోయిన దాకా మరిగించుకుంటే మనకి ఈ ప్రిపరేషన్ ప్రిపేర్ అయిపోతుంది. ఇలా చిక్కగా అయిన తర్వాత ఈ మలైని మనం రస్కుల మీద ఇలా వేసేసుకోవాలి. వేడిదైనా వేసుకోండి, చల్లగైన తర్వాత అయినా వేసుకోండి, పర్వాలేదు, మీ ఇష్టం అది. ఇలా మొత్తం రస్కుల మీద వేసేసుకొని తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఒక గిన్నెలో కూడా ఇది ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి ఇలా రస్కుల్ని తీసేసుకొని దాంట్లో కూడా ఈ మలై దీంట్లో వేసేసుకుంటున్నానండి. నేనైతే వేడిదే పోస్తున్నాను. ఈ వేడికి కాస్త రస్కులు సాఫ్ట్ అయిపోతాయని చెప్పేసి ఇలా జీడిపప్పులు కూడా గార్నిష్ చేసుకొని మీరు ఇలాగైనా తినేయచ్చు. సాఫ్ట్ అయిపోతుంది. వేడివేడి ఈ మలైని దీంట్లో పోసాను కాబట్టి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ ఫ్లేవర్లో ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.